ధర్మాన్ని కాపాడే దేవతలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఒక భయానక శాపం వారి శక్తిని హరించేసింది. సహాయం కోసం వారు విశ్వాన్ని సంరక్షించి శ్రీ మహావిష్ణువు శరణుకు వెళ్లారు. ఆయన నిశ్చలమైన జ్ఞానంతో క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని పొందమని సలహా ఇచ్చారు. దేవతలు మరియు అసురులు కలిసి మదనం చేయాలని ఆయన అన్నారు. మదనానికి మందర పర్వతాన్ని దండగా, వాసుకి నాగును తాడుగా ఉపయోగించారు. ఒకవైపున దేవతలు, మరొక వైపున అసురులు. మహాసముద్ర మదనం మొదలైనది. ఆ గంభీర సముద్రం లోతుల నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం, చంద్రుడు, అప్సరసలు మరియు భయంకరమైన విషం, హాలాహలం ఒక్కొక్కటిగా దివ్యరత్నాలుగా పైకి వచ్చాయి. ఇంతలో సముద్రం స్వర్ణకాంతితో మెరిసింది. సముద్రం నుండి ఒక మహాకమలంపై మహాలక్ష్మీదేవి సూర్యుడి వంటి తేజస్సుతో, కరుణ నిండిన కనులతో ఉజ్వల సౌందర్య రూపిణిగా ప్రత్యక్షమయ్యారు. ఆమె ఒక పుష్పించిన తామర పువ్వుపై కూర్చొని ఉజ్వలంగా సౌందర్యంతో వెలుగులు విరజిమ్ముతూ దర్శనమిచ్చారు. దేవతలు, ఋషులు, 3 లోకాల జీవులు ఆశ్చర్యానికి గురి అయ్యారు. అందరూ కలిసి లక్ష్మీదేవిపై పుష్పవర్షం కురిపించారు. ఆమె సంపద, ఐశ్వర్యం, అందం మరియు అదృష్టానికి ప్రతీక. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా ఎంచుకుంది. ఇది సంపద మరియు పరిరక్షణ ఏకత్వానికి ప్రతీక. అలా లక్ష్మీనారాయణుల యుగాల బంధం విశ్వానికి మళ్ళీ సౌఖ్యం, సమతుల్యత మరియు ధర్మాన్ని అందించింది. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.